హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా మృదుల అరవిందులు అతి కష్టం మీద ఆ దెయ్యం బారి నుండి తప్పించుకుని వాళ్ళ ఊరు చేరుకుంటారు. ఇంటి దగ్గర అరవింద్ వాళ్ళ అమ్మ కమల, నాన్న ప్రసాదు ఇద్దరూ అరవింద్ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. అరవింద్ వాళ్ళది బలభద్రపురం అనే చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో అరవింద్ వాళ్ళ నాన్న వ్యవసాయం మీదే ఆధారపడ్డ ఒక రైతు. వాళ్ళ అమ్మ ఒక గృహిణి. వాళ్ళ నాన్నకు అన్ని విధాలా పొలం పనులలో సాయం చేస్తూ ఉంటుంది. అరవింద్కి ఒక తమ్ముడు కిషోర్. కిషోర్ ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అరవింద్ వాళ్ళది పల్లెటూరు కావడంతో ఏ చిన్న అవసరం వచ్చినా దగ్గరలో ఉన్న పట్నం పరిగెత్తక తప్పదు. అరవింద్కి మృదులతో పెళ్ళయి ఇంకా సంవత్సరం కూడా దాటలేదు. కొత్తగా పెళ్ళి అవ్వడం వల్ల మృదుల కూడా అత్తారింట్లో పెద్దగా ఉన్నది లేదు. అలా అరవింద్ వాళ్ళ ఫ్యామిలీ చిన్న మధ్యతరగతి కుటుంబమే అయినా కలతలు లేని కుటుంబం. ఇక అరవింద్ ఉద్యోగం విషయానికి వస్తే టౌన్లో ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్ కింద వర్క్ చేస్తున్నాడు అరవింద్. మృదుల కూడా ఉద్యోగం ఏమీ చేయనప్పటికీ బాగానే చదువుకుంది. అరవింద్ వాళ్ళ అమ్మా నాన్నకి కూతుర్లు లేని కారణంగా మృదులని కోడలిగా కాకుండా ఒక కూతురులా చూసుకుంటూ ఉంటారు. మృదుల కూడా వాళ్ళ అత్త మామ ప్రేమని అర్థం చేసుకుని ఆ పల్లెటూరులో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా సర్దుకుపోతూ ఉంటుంది. అలా కొడుకుని కోడలిని సరదాగా సినిమాకి వెళ్ళమని పంపించిన కమల దంపతులకు ఎప్పుడో రావాల్సిన కొడుకు కోడలు ఇంకా ఇంటికి చేరుకోకపోయేసరికి మనసులో ఏదో తెలియని భయం ఆవహించి వాళ్ళ కోసం గుమ్మంలోనే ఉండి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇంతలో దూరం నుంచి ఒక బండి శబ్దం వినిపిస్తుంది. బైక్ లైట్స్ నుంచి వస్తున్న కాంతి కూడా కనిపిస్తుంది. ఏమయ్యో, మనోళ్ళు వచ్చేస్తున్నట్లున్నారు, భర్త భుజంపై తట్టి సంబరంగా అంటుంది కమల. అవునే, ఆళ్ళే అనుకుంటా, మనోడి బండి సౌండ్ లాగే ఉంది అంటాడు ప్రసాదు. అవునయ్యా, నా ప్రాణం లెగిసొచ్చినంత పని అయ్యింది అని గుండెలపై చేయి వేసుకుంటుంది కమల. పైకి చెప్పకపోయినా నాకు కూడా లోపల చాలా భయమేసిందే కమల అంటుండగా బైక్ వీళ్ళ ఇంటి ముందు వచ్చి ఆగుతుంది. అరవింద్ బండి ఆపగానే మృదుల కంగారుగా బండి దిగుతుంది. వేగంగా వీళ్ళ దగ్గరికి హడావిడిగా వస్తుంది. అక్కడే ఆగండి, ఇదిగో నిన్నే, ఆ బకెట్ ఇలా అందుకోయ్యా అని భర్త వైపు చూస్తూ కంగారుగా అంటుంది. మృదుల, కాళ్ళు కడుక్కుని లోపలికి వద్దురు గాని, కంగారు పడద్దు అని గబగబా భర్త చేతిలోంచి బకెట్ అందుకుని వీళ్ళ ముందు పెట్టేస్తుంది. ఏరా, ఇంత లేట్ అయింది, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందే ఆదుర్దాగా అడుగుతారు ప్రసాదు. అరవింద్ బండి పక్కన పెడుతూ, టైర్ పంచర్ అయింది నాన్న, వేయించుకొచ్చేసరికి బాగా చీకటి పడిపోయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా అని అనుమానంగా చూస్తాడు. అవునరా, ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అని అంటున్నాయి అంటారు ప్రసాదు. అవునా, అయితే చూడలేదు నాన్న, కంగారు పడ్డారా? పడమా మరి, ఒక ఫోన్ చేసి ఆలస్యం అవుతుందని చెప్పాలిగా. ఏ పిల్ల, నువ్వైనా చెప్పక్కర్లేదా కాస్త కరుకుగా అంటుంది కమల. ఏమో అత్తయ్య, ఆ దారిలో ప్రయాణం అంత ప్రమాదమని నాకు ముందే తెలుసుంటే మీకు తప్పనిసరిగా ఫోన్ చేసి చెప్పేదాన్ని. మీరు మా కోసం ఇంతలా ఎదురు చూస్తుంటారని కాస్తైనా ఊహించేదాన్ని అంటుంది కాళ్ళు కడుక్కుంటూ మృదుల. ఏరా, అంతా చెప్పేశావా, మృదులని భయపెట్టేశావా అనుమానంగా అరవింద్ వైపు చూస్తుంది కమల. అరవింద్ మాత్రం ముభావంగా తప్పలేదమ్మా అంటాడు. ఇంతలో లైట్ వెలుగులో మృదుల వీపు మీద ఏవో ఎర్రని చారలు కనిపిస్తాయి కమలకు. వాటి వైపే అనుమానంగా చూస్తూ, మృదులా, ఏంటిది ఎవరో గీరినట్లు అనుమానంగా అంటూ వాటిపై చేయి వేసి పాముతుంది. అబ్బా అని ఒక్కసారి నొచ్చుకుంటుంది మృదుల. అక్కడ ఏముందత్తయ్య, బాగా నొప్పొస్తుంది అని అనుమానంతో తను కూడా వెనక్కి చేతులు పెట్టి తడుముకుంటుంది. ఏది, ఏంటది అని అరవింద్ కూడా అనుమానంగానే మృదుల వీపుపై చూసేసరికి ఎవరో గోర్లతో గీరినట్లు మెడ కింద భాగంలో ఎర్రని చారలు కనిపిస్తున్నాయి. ఏముందండి, ఏదైనా గీసుకుందా? గీసుకోవడం కాదు,
ఎవరో రక్కేసినట్లు ఉంది. ఎలా గీసుకున్నాయో కూడా నీకు తెలియట్లేదా? ఇంత అయోమయం దానివేంటి అంటుంది కమల. మృదుల ఒక్కసారి సంశయంగా అరవింద్ వైపు చూస్తుంది. నిన్నడుగుతుంటే వాడి వైపు చూస్తావేంటి? వంటి మీద ఈ చారలేంటమ్మా అంటుంది మళ్ళీ. వచ్చే దారిలో ఎక్కడైనా పడ్డారా? ఏరా, యాక్సిడెంట్ ఏమీ అవలేదు కదా అడుగుతారు ప్రసాదు. అబ్బే, అదేం లేదు నాన్న, యాక్సిడెంట్ ఏమీ అవ్వలేదు తడబడుతూ చెబుతాడు అరవింద్. మరి ఈ దెబ్బలు ఎలా వచ్చినట్లురా? ప్రసాద్ మళ్ళీ అడిగేసరికి, లేదయ్యా, ఏదో అయ్యింది. వీళ్ళ ముఖాలు చూస్తే అర్థం కావట్లేదా? మనతో చెప్పడానికి భయపడుతున్నారంతే కనిపెట్టేస్తుంది కమల. ముందు లోపలికి తీసుకుపదా, ఒక ముద్ద తిన్నాక ఏం జరిగిందో కనుక్కుందాం అని అరవింద్ భుజంపై చేయి వేసి ముందుకు తోస్తారు ప్రసాదు. అలా దారిలో జరిగిన విషయం అమ్మా నాన్నలతో ఇప్పుడే చెప్పాలా వద్దా అనే సంశయంతోనే అరవింద్ లోపల అడుగు పెడతాడు. 10 నిమిషాల తర్వాత ఇద్దరికీ కంచాల్లో అన్నం వడ్డించేసి వాళ్ళ ముందు కూర్చుంది కమల. ఏరా, అలాగున్నావేమ్మా, ఏం జరిగింది లాలించినట్లు అడుగుతుంది కమల. ఏం లేదమ్మా. ఏమీ జరగకపోతే అలా ఎందుకుంటావు? పైగా మృదుల ఒళ్ళంతా చారలేంటిరా? నాకేదో భయం భయంగా ఉంది. ఏం జరిగిందో చెప్పండి, నువ్వైనా చెప్పమ్మా అని మళ్ళీ జాలిగా అడిగేసరికి, ఈరోజు దారిలో పుష్పవల్లి కనిపించిందమ్మా అంటాడు అరవింద్ తలని ఎత్తి అమ్మ వైపే తీక్షణంగా చూస్తూ. ఒక్కసారిగా కమల కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగా తెరుచుకుంటాయి. దూరం నుంచి ఆ మాట విన్న ప్రసాద్ కూడా భయంతో అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో కమల వణుకుతున్న గొంతుతో, పుష్పవల్ల అంటుంది. అవునమ్మా అని ఆగిపోతాడు అరవింద్. కొడుకు నోటి నుండి పుష్పవల్లి అని మాట వినపడగానే హడావిడిగా పైకి లేచి వాళ్ళ దగ్గరకు వచ్చేస్తారు ప్రసాద్ కూడా. మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందారా ఆశ్చర్యంగా అడుగుతారు ప్రసాదు. పెట్టకుండా ఎలా వదిలేస్తుంది నాన్న, చాలానే పెట్టింది. కాస్తుంటే ప్రాణాలు పోయేవి. ఎక్కడో భగవంతుడు మా కూడా ఉండి మమ్మల్ని కాపాడాడు అంటాడు అరవింద్. ఏం చేసిందిరా ఆ పుష్పవల్లి అని అడుగుతారు ఇద్దరూ ఒక్కసారే. అరవింద్ జరిగినదంతా చెప్పుకొస్తాడు. అది వింటున్న కమలా ప్రసాదుల ఆశ్చర్యానికి అవధులు లేవు. ఒళ్ళంతా చెమటలతో తడిచి ముద్దైపోతుంది. భయంతో గొంతు ఎండిపోయింది. అరవింద్ చెబుతున్నంతసేపు మౌనంగా విన్న కమల అరవింద్ చెప్పడం పూర్తయిన వెంటనే ఆవేశంగా పైకి లేచి, ఈ విషయం బయట ఉన్నప్పుడే నాతో చెప్పాలి కదా అరవిందు, ముందు మీరిద్దరూ పైకి లేవండి అంటుంది కోపంగా. ఏమైందమ్మా అని ఆశ్చర్యంగా పైకి చూస్తాడు అరవింద్. అవునత్తయ్య, ఏమైంది ఇప్పుడు? మృదుల కూడా ఆశ్చర్యపోతూ అడుగుతుంది. ముందు లెగిసి బయటకు పదండి అని మళ్ళీ కోపంగానే అనేసరికి ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ అనుమానంగా కంచాలు పక్కకు పెట్టి పైకి లేస్తారు. తొందరగా బయటకు వెళ్ళండి, నేను కుంకుమ నీళ్ళు తీసుకొస్తాను అంటుంది గాబరాగా కమల. కుంకుమ నీళ్ళా? అవెందుకమ్మా ఇప్పుడు? దిష్టి తీయడానికిరా. దారిలో పుష్పవల్లి కనిపించాక కూడా ఏమాత్రం భయపడకుండా లోపలికి వచ్చి ఎంత ప్రశాంతంగా అన్నం తింటున్నారో మళ్ళీ కోప్పడినట్లు మాట్లాడుతుంది కమల. అంటే ఆ దెయ్యాన్ని చూసినందుకు ఇప్పుడు అన్నం తినడం మానేయాలా మేము అనుమానంగా అడుగుతాడు అరవింద్. తర్వాత వచ్చి తీరిగ్గా తిందుగాన్లే, ముందు బయటికి పదా అని కసురుకునేసరికి ఇక కమల అక్కడ ఉండనిచ్చేలా లేదని చెప్పి ఇద్దరూ చేతులు కడుక్కుని బయటకు వెళ్ళిపోతారు. ఇద్దరిని కమల వాకిట్లో పక్కపక్కన నుంచోపెట్టి గబగబా లోపలికి పరిగెడుతుంది. దేవుడి ముందు చేతులు జోడించుకుని వినయంగా నుంచుని ఒక్క క్షణం మనసులో దేవుణ్ణి ప్రార్థించి దేవుడి గూట్లో ఉన్న కుంకుమ తీసుకుని హడావిడిగా వంటగదిలోకి వెళుతుంది. ఇత్తడి పళ్ళెంలో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఆ కుంకుమను కలిపేసి ఆదుర్దాగా బయటకు పరిగెత్తుకొస్తుంది. అరవింద్ చెప్పిన విషయాలన్నీ విన్నాక కమల గుండెల్లో ఏదో తెలియని ఆవేదన. ఆ ఆవేదనతోనే అరవింద్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ వైపే ముభావంగా చూస్తూ నోట్లో ఏదో తలుచుకుంటూ ఇద్దరికీ దిష్టి తీస్తుంది.
దిష్టి తీయడం పూర్తయ్యాక, మీరిద్దరూ వెనక్కి చూడకుండా ఇంట్లోకి వెళ్ళిపోండి, నేను ఈ నీళ్లు తీసుకెళ్లి దూరంగా పడేసి వస్తాను అంటుంది కమల. మీరు చదువుకున్నోళ్ళు కాబట్టి ఇవన్నీ నమ్మకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళం, మా భయాలు మాకుంటాయి, ఏం చేయాలో మాకు తెలుసు, ముందు నోరు మూసుకుని లోపలికి వెళ్ళండి, వెనక్కి మాత్రం తిరిగి చూడొద్దు సరేనా అని భయపెట్టేసరికి సరేనని తల ఊపి ఇద్దరూ లోపలికి వెళ్ళిపోతారు. కమల వీధి లైట్ల వెలుగులో ఆ నీళ్ల పళ్ళెం పట్టుకుని ఇంటికి దూరంగా వెళుతూ, ఏంటో ఏం జరగబోతుందో, ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ మా ఇంట్లో వాళ్ళు పుష్పవల్లిని చూడలేదు, కానీ ఈరోజు ఎందుకు ఇలా జరిగిందో అని మనసులో భయంతో నిండిన అనేక ఆలోచనలను మూటకట్టుకుని ఇంటికి దూరంగా ఉన్న ఒక మందార పూల మొక్క దగ్గరకు వెళుతుంది. అక్కడ నుంచుని ఆ మొక్క వైపే తీక్షణంగా చూస్తూ ఆ మొక్క చుట్టూ ఆ నీళ్లను వంచేస్తుంది. ఆ తర్వాత తను కూడా వెనక్కి తిరిగి చూడకుండా గబగబా వాకిట్లోకి వచ్చేసి కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళిపోతుంది. కమల లోపలికి వచ్చేసరికి అరవింద్ కంగారుగా, ఫోన్ కనపడట్లేదా, ఎక్కడ పాడేశావు మృదులా కోపంగా అడుగుతాడు. నేనెందుకు పాడేస్తానండి, ఫోన్ హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టాను. అయోమయంగా బ్యాగ్ అంతా తడిమేస్తుంది మృదుల. బ్యాగ్లో పెడితే ఎక్కడికి పోతుంది, థియేటర్లో మర్చిపోయావేమో గుర్తు చేసుకో అంటాడు అరవింద్. లేదండి, నాకు బాగా గుర్తుంది, నేను థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా చూశాను. థియేటర్ బయటకు వచ్చాక కూడా చూసావా, అప్పుడు ఉంటే మరి తర్వాత ఏమైనట్లు? ఆ దెయ్యం నన్ను బైక్ పై నుంచి కింద పడేసినప్పుడు కానీ పడిపోయిందంటారా? కళ్ళను పెద్దవి చేసి అరవింద్ వైపు చూస్తుంది మృదుల. అక్కడ ఆశ్చర్యంగా కళ్ళు తెరుస్తాడు అరవింద్. ఇంతలో వీళ్ళ మాటలు వింటున్న కమల ఒక్కసారే, అదే జరుగుంటుందమ్మా, ఆ పుష్పవల్లి మిమ్మల్ని భయపెట్టిన చోటే నీ ఫోన్ పడిపోయి ఉంటుంది అంటుంది. మృదుల కూడా అవునన్నట్లు తలాడిస్తూ వెంటనే, ఏమండి ఒకసారి నా ఫోన్కి రింగ్ చేసి చూడండి అంటుంది కంగారుగా. చేస్తున్నానుండు అని అరవింద్ ఫోన్ తీసి మృదుల నెంబర్కు కాల్ చేస్తాడు. మృదుల ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు అరవింద్, అయినా ఎవరు లిఫ్ట్ చేయకపోయేసరికి ఇక ఆ రోడ్డులోనే తన ఫోన్ పడిపోయి ఉంటుందని నిర్ధారించుకుంటారు ఇద్దరు. కాసేపటి తర్వాత అరవింద్ మంచంపై పడుకుని పైకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నట్లున్న మృదులతో, ఏంటి మృదుల, ఇంకా ఆ దెయ్యాన్ని మరచిపోలేదా, లేక పోయిన ఫోన్ గురించి ఆలోచిస్తున్నావా అంటూ తను కూడా మంచంపై వాలతాడు. నిజానికి రెండింటి గురించి ఆలోచిస్తున్నానండి, అసలు నా ఫోన్ ఎలా పడిపోయినట్లు, ఇంకొకటి ఏంటంటే ఆ దెయ్యం పేరు కూడా మీ ఊళ్ళో అందరికీ తెలుసా, అసలు ఎవరి పుష్పవల్లి, దెయ్యంలా ఎందుకు మారింది, ఆ దారిలోనే ఉండి మనుషుల్ని ఎందుకు చంపుతుంది అని ఫ్యాన్ వైపే నిశితంగా చూస్తూ తన మనసులో ఉన్న అనుమానాలన్నీ బయట పెట్టేస్తుంది. చాలిక, ఒకటి అడగమంటే 100 అడుగుతావు. నీ ఫోన్ ఆ రోడ్డులోనే పడిపోయి ఉంటుంది, రేపు 6 గంటల లోపు వెళ్ళి వెతికి తీసుకొస్తాను, నువ్వేమీ ఫోన్ గురించి బెంగ పెట్టుకోకు చాలా శాంతంగా చెప్పుకొస్తాడు అరవింద్. ఇది సరే, మరి ఆ పుష్పవల్లి గొడవేంటి అంటూ తలను పక్కకి తిప్పి అరవింద్ వైపే చూస్తుంది. ఆ ఒక్కటి నాకు తెలీదు తడుముకోకుండా చెప్పేస్తాడు అరవింద్. నాటకాలు ఆడకండి, మీకన్నీ తెలుసు, మీరేదో నా దగ్గర దాస్తున్నారు. దాస్తున్నాను, ఆ పుష్పవల్లి నా లవర్, నేను పెళ్లి చేసుకోనన్నానని సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది అంటాడు చిలిపిగా. అవునా, నోరెళ్ళబెడుతుంది మృదుల. అవును, అంతేకాదు, నువ్వు తన లవర్ని పెళ్లి చేసుకున్నావని నీ మీద పిచ్చి కోపంగా ఉంది. ఒక్కసారి మృదుల జాలిగా చూస్తూ, ఏమండి మీరు నన్ను ఏడిపించడానికి అబద్ధం ఆడుతున్నారు కదా అంటుంది. ఇందాక ఇలానే అని నా మాట నమ్మలేదు నువ్వు, ఇప్పుడు నమ్మట్లేదు, నీ ఇష్టం అని ఇంకా ఏడిపించడానికి చూస్తాడు అరవింద్. బాబోయ్ నిజమా, అయినా ఈ విషయం మీరు పెళ్ళికి ముందే చెప్పాలిగా, చెప్పితే నువ్వు చేసుకోవుగా అని అరవింద్ తేలికగా చెప్పేసేసరికి ఆ మాటకి మృదులకు ఒక్కసారిగా కోపం ఎక్కువై ఏడుస్తూ అరవింద్ వీపుపై నెమ్మదిగా కొడుతుంది. ఇదిగో,
నన్ను కొడితే నీకే నష్టం చూసుకో. నువ్వు నన్ను కొట్టావని నా పుష్పవల్లికి తెలిస్తే నీకు బడితే అంటాడు. వెంటనే మృదుల కొట్టడం ఆపేసి అమ్మో అయితే కొట్టను అని సైలెంట్ అయిపోతుంది. అలా అరవింద్ మృదులలు మాట్లాడుకుంటూ నిద్దట్లోకి జారుకుంటారు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.